భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందన మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చుట్టూ వివాదం ముసురుకుంది. నవంబర్ 23న సంగ్లీలో జరగాల్సిన వీరి వివాహం స్మృతి మందన తండ్రి శ్రీనివాస్ మందన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేయడం కారణంగా హఠాత్తుగా వాయిదా పడింది. అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో కొత్త అలజడి మొదలైంది. పలాష్ ముచ్చల్ ఒక మహిళతో చాట్ చేసినట్లు ఆరోపించబడిన వ్యక్తిగత చాట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ స్క్రీన్ షాట్లను మొదట మేరీ డి కోస్టా అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయగా ఆ తర్వాత రెడిట్ లో అవి వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ పోస్టులు చేసిన అకౌంట్ డీయాక్టివేట్ చేయబడింది. ఈ చాట్లు మే 2025 నాటివని తెలుస్తుంది. స్క్రీన్ షాట్లలో పలాష్ ముచ్చల్ ఆ మహిళను స్విమ్మింగ్ కు ఆహ్వానించడం, ఆమె తనతో ఉన్న రిలేషన్షిప్ గురించి ప్రశ్నించగా అతను తడబడడం, ఆమెను కలవడానికి పదే పదే ఒత్తిడి చేయడం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చర్చ ఈ స్క్రీన్ షాట్లు వైరల్ అయిన వెంటనే ఎక్స్ వేదికగా తీవ్ర చర్చ మొదలైంది. కొంతమంది వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నేటి సోషల్ మీడియా యుగంలో దేనినైనా ఎడిట్ చేయవచ్చని, కాబట్టి తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దని హెచ్చరించారు. చాలా మంది నెటిజన్లు ఒక పెద్ద ప్రమాదం నుంచి స్మృతి మందన తనను తాను రక్షించుకున్నారని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో స్మృతి తండ్రి త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. పోస్టుల తొలగింపు పెళ్లి వాయిదా తర్వాత 24 గంటల్లోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. పలాష్ ముచ్చల్ కు కూడా అకస్మాత్తుగా ఆరోగ్యం బాగలేకపోవడం, స్థానిక ఆసుపత్రిలో చేర్చారన్నారు. అక్కడి నుంచి తర్వాత మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. ఇక మరోవైపు స్మృతి మందన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి నిశ్చితార్థం ఫోటోలు, ప్రపోజల్ వీడియోలతో సహా వివాహానికి సంబంధించిన అనేక పోస్టులను తొలగించడం అభిమానులను మరింత కలవరపరిచింది. ఈ పరిణామాలు క్రికెటర్, మ్యూజిక్ కంపోజర్ వివాహ వాయిదా వెనుక అసలు కారణాలపై అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి.